హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్ అనేవి అందరి ఇంట్లో కామన్ కదండి. ఆ ఆనియన్స్తోనే ఈరోజు కర్రీ అనేది షేర్ చేస్తున్నాను. ఓన్లీ ఆనియన్తో కర్రీయా అని అనుకోవచ్చు మీరు. సో ఇప్పుడు నా వీడియో చూసి ఫాలో అయిపోండి. అప్పుడు మీరే అనుకుంటారు ఓన్లీ ఆనియన్స్తో ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చా, ఇంత బాగుందా అని చెప్పి. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇంకొకటి, మన కర్రీకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాము. అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 to 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాము. నేను ఒక 3 పెద్దవి ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి. ఈ సైజ్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఆల్రెడీ ఇందులో కరివేపాకు, జీరా అనేవి యాడ్ చేసుకున్నాం కదా, అవి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మనం ఫ్లేవర్ కోసం ఏం యాడ్ చేసుకున్నా సరే ఆనియన్స్ వేసుకోకముందు మనం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుని నెక్స్ట్ జీరా అవి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ అనేవి ఇలా హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 2 వెల్లుల్లి దంచి అనేది వేసుకుందాము. స్మెల్ చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకుందాము. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే కారం అనేది యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనకి కర్రీకి కలర్ అనేది కారం యాడ్ చేసిన తర్వాతే వస్తుందండి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2, 3, 4 మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి కర్రీకి కావాల్సిన కలర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు నుంచి తీసిన గుజ్జు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చే వరకు కారం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి ఆనియన్స్ అనేవి ఈ కలర్లోకి టర్న్ అవుతాయండి. నెక్స్ట్ ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చింతపండు రసం తీసుకుందాము. డైరెక్ట్గా గుజ్జు తీసుకున్న వాళ్ళైతే ఒక 3 to 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి తీసుకున్నాను కాబట్టి చింతపండు రసం అనేది ఎక్కువే కనిపిస్తుంది. సో నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోనే మనం కర్రీకి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కర్రీ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ టైంలో సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం తీసుకున్న చింతపండు పులుసు కాబట్టి మనకు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే యూజ్ అవుతుంది. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీకి కాంబినేషన్ పర్ఫెక్ట్ అనేది ఆమ్లెట్ అండి. స్పైసీ ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ విత్ ఆమ్లెట్ అనేది. నెక్స్ట్ మనకి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలోనే ఒక పించ్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మనకి కర్రీ అనేది ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో చూస్తున్నారు కదా, మనకి కర్రీ అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఎగ్జాక్ట్గా కలర్ అనేది ఇలాగే చేంజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి.